ప్రియమైన సోదర సోదరీమణులారా, నమస్కారం. ఈరోజు మనందరికీ ఒక ప్రత్యేకమైన రోజు. కొంచెం ఆనందం, కొంచెం బాధతో కలిసిన రోజు. మన సహచరుడు శ్రీ పి గంగాధరం గారు 30 సంవత్సరాల సుదీర్ఘ సేవ అనంతరం ఈరోజు గౌరవప్రదంగా రిటైర్మెంట్ తీసుకుంటున్నారు. 1996లో ప్రారంభమైన ఆయన ప్రయాణం కేవలం ఒక ఉద్యోగం కాదు, అది ఒక బాధ్యత, ఒక అంకితభావం, ప్రజలకు సేవ చేసే ఒక ప్రతిజ్ఞ. ఎన్నో కష్టాలు చూశారు, చెకింగ్ ఒత్తిడులు ఎదుర్కొన్నారు, చిల్లర సమస్యలు భరించారు, ప్రయాణికుల విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. టెక్నాలజీ మారింది, టీఏఎం మిషన్ వచ్చింది, పద్ధతులు మారాయి, కానీ ఆయన నిజాయితీ మాత్రం మారలేదు. తండ్రిగారి సేవాస్ఫూర్తిని వారసత్వంగా తీసుకుని ఆ గౌరవాన్ని నిలబెట్టడం ఆయన గొప్పతనం. ఇంతకాలం సేవ చేసి రిటైర్మెంట్ తీసుకుంటున్న ఈ సమయంలో కూడా కండక్టర్ అసోసియేషన్ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్నో కార్యక్రమాలు కమిటీ ద్వారా కానీ లేకపోతే అసోసియేషన్లో ఉన్న సభ్యుల ద్వారా కానీ ఎంతోమందికి సేవ చేయడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో మన కార్మికులు ఎవరైనా రిటైర్మెంట్లో కానీ అలాగే ఎవరికైనా శుభకార్యాలు జరిగేటప్పుడు కానీ అసోసియేషన్ తరఫున చిన్న గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అటువంటి కార్యక్రమాలు చేయాలని మరి ఎన్నో కార్యక్రమాలు చేయాలని 10 మందికి ఉపయోగపడాలని నేను కండక్టర్ అసోసియేషన్కి 5,555 రూపాయలు చెక్కు రూపంలో నేను అందజేస్తున్నాను. సెక్రటరీ గారు చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మా అసోసియేషన్ ఎప్పుడు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. నిజంగా ఇటువంటి కార్యక్రమాలకు నాంది పలికిన గంగాధర్ గారికి కృతజ్ఞతలు. అదేవిధంగా మిగతా కండక్టర్లు కూడా ముందుకు రావాలని, అనేక కార్యక్రమం చేయాలని ప్రార్థిస్తున్నాం. ఇది అందరికీ ఎంతో స్ఫూర్తిదాయకం అండి. ఎందుకంటే ఇది ఫస్ట్ టైం నేను ఇలా చూడడం. ఇప్పుడు కూడా ఇలా చెక్కు రూపంలో ఇలా ఇవ్వడం అనేది ఇప్పటి వరకు కూడా నిజంగా చూడలేదు. దీని స్ఫూర్తిగా అందరూ ఇక్కడి నుంచి మార్గదర్శకంగా తీసుకుంటూ ముందుకెళ్తారని మన కండక్టర్ అసోసియేషన్ తరఫు నుంచి మేము విన్నవించుకుంటున్నాం. థ్యాంక్ యూ. అసోసియేషన్కి 5,500 రూపాయలు విరాళం అందించడం ఆయన హృదయ విశాలతకు నిదర్శనం. గంగాధరం గారు, మీ నవ్వు, మీ సరదా వ్యాఖ్యలు, మీ సహకారం మాకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. రిటైర్మెంట్ అనేది ముగింపు కాదు, అది ఒక కొత్త ఆరంభం. ఇక మీదట మీ సమయం కుటుంబానికి, మీ ఆరోగ్యానికి, మీ ఆనందానికి అంకితం కావాలి. మా అందరి తరఫున మీ 30 ఏళ్ల అమూల్యమైన సేవకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మీరు ఆరోగ్యంగా, ఆనందంగా, దీర్ఘాయుష్యుతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గంగాధరం గారు, మీ సేవలకు మేమందరం సెల్యూట్ చేస్తున్నాం సార్. ధన్యవాదాలు. శ్రీ గంగాధర్ గారు పదవి విరమణ సందర్భంగా ఇచ్చేసిన మన డిపో గారికి సభ వేదిక అభినందన కూర్చున్నాం. అదేవిధంగా మన డిపో ఎస్టీ గారు సభ వేదిక అభినందన కూర్చున్నాం. అదేవిధంగా ఎంఎంఏ తరఫున వచ్చిన జీడిపి కుమార్ గారిని వేదిక అభినందన కూర్చున్నాం. అలాగే ఆఫీస్ స్టాఫ్ సూపర్వైజర్ ఎంఎస్ఎం కూడా వేదికని అలంకరించడం కూర్చున్నాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన ఆఫీస్ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ కార్యక్రమాన్ని మన విజయం గారు అందరికీ నమస్కారం. ఈరోజు ఇచ్చుక గంగాధర్ గారిని గంగాధర్ గారు ఈ సంస్థలో 1995లో క్యాజువల్ కండక్టర్గా పార్ట్ అయ్యి 96, 97 96
రెగ్యులర్ కండక్టర్గా అపాయింట్ అయ్యారు. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపుగా ఏదో కొద్ది రోజులు కొద్ది రోజులు ఏదో ఏలేసిన కొద్ది రోజులు గ్రౌండ్ పోయిందో తప్ప మిగతా ఈ 30 సంవత్సరాల ప్రస్థానం అంతా కూడా దాంతోని ప్రస్థానం చేసింది. ఆయన ఉద్యోగపరంగా పద్ధతిగా ఉండాలని కోరుకున్న వ్యక్తి వచ్చేసి ఆయన యొక్క భావాలు కొంచెం అర్థం చేసుకోలేని వాళ్ళు ఏంటంటే కాస్త వేరే రకంగా ఆలోచిస్తున్నాం. కానీ ఏంటంటే ఏదో అందరూ నేను పద్ధతిగా ఉండాలి, అందరూ పద్ధతిగా ఉండాలని కోరుకునే వ్యక్తి. మరి కొన్ని విషయాలు పద్ధతిగా ఉండడం అన్నది తప్పనిసరి. కొన్ని విషయాలు ఉంటాయి ఏంటంటే తల్లి పిల్లవాడికి అన్నం తినిపిస్తూ ఉంటారు, వాళ్ళు ఆరాధన చేస్తారు. తల్లిదారు పూర్తి పట్టుకోవడం మనిషి కావడం పట్టుకుపోవడం ఈ రెండు కూడా అబద్ధమే. కానీ అక్కడ తప్పదు, కొన్ని డిబేట్ అవ్వాలి, అవ్వకుండా పూర్తి చేసుకుని ఈరోజు ఆరోగ్యంగా రిటైర్ అవుతున్న సందర్భంగా మరి ఈ సన్మాన సభ మరి మేనేజ్మెంట్ ఆఫ్ మరి అందరూ అసోసియేషన్లో కూడి వచ్చి జరగడం చాలా సంతోషం. మరి ఈ సందర్భంగా మరి ఎంప్లాయీస్ యూనియన్ తరఫు నుంచి మరి మాట్లాడతారు. శ్రీ గంగాధర్ గారు మా సభకు అధ్యక్షుడు డిఎం గారికి మా హృదయపూర్వక నమస్కారములు. శ్రీ గంగాధర్ గారు మా ఆర్టీసీ కుటుంబ సభ్యులు, అన్ని సెక్షన్ నుండి ఉన్న ప్రతి సభ్యుడికి తన ముందు స్థాయిని ప్రతి విషయంలో సహకరిస్తూ, అదేవిధంగా ముఖ్యంగా కండక్టర్ అసోసియేషన్ ఏర్పాటు చేయడం ముఖ్య పాత్ర వహించారు. ఆయన మంచి లాక్డౌన్ టైంలో ఎటువంటి సంబంధం లేని జీవితాలు గడుపుతున్న సమయంలో మన ఆర్టీసీ కుటుంబంలో కరోనా వచ్చిన సభ్యులకి నిజంగా మా అందరినీ ఎడ్యుకేట్ చేసి సహాయ సహకారం అందించడానికి ఏర్పాటు చేశాడు ఆయన మాకు. ఈవేళ కండక్టర్ అసోసియేషన్ అభివృద్ధి చెందిందంటే ముఖ్యంగా గంగాధర కృషి. ఆయన ముఖ్యుడి మనిషి, అతని భావాలు చాలా మంచివి, కానీ మనం అర్థం చేసుకోవడం ఉంది. ఆయన ఎవరికి ఏం జరిగినా ముందు విషయం తెలిసినవాడు. డిపోలో అగ్రతమైన నాకు ఫోన్ చేసాడు ఆయన, ఆనుకున్నారు వాళ్ళకి ప్రాబ్లం ఉందా అని ప్రతి విషయాన్ని చెప్పు. కానీ వాళ్ళకి ఏ విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు ఆయన. కానీ మాకు చెప్పుడు ఎలా చేయాలి, అలాగే డిఎంఆర్ చేద్దాం అని. సార్ మా డిఎంఆర్కి అన్నీ తెలిసిన మాకంటే ఆయన అన్నీ చూసుకుంటారు అని చెప్పండి. ఈవెన్ నిన్న కూడా ఆయన నాకు ఫోన్ చేసి మండపడ మాస్టర్ వాస్ గారు, అలాగే బుల్రెడ్డి గారు వాళ్ళ యొక్క జాయినింగ్ డేట్లో తేడా ఉంది, మన డిఎం గారిని కలుద్దాం ఒకసారి చెప్దామని. నిజంగా మంచి మనసు ఎంత మంచిదో చూడండి. రిటైర్ అయిపోతాడు ఇవాళ, కానీ నిన్న నాకు రోజు ఫోన్ నైట్ డిఎంఆర్ కలుగుతాడు, డిఎంఆర్ కమిషన్ కలిగితే మనం ఏం చెప్పకూడదు అని చెప్పుకొని. నిజంగా అటువంటి మంచి మనసు అయింది, కానీ మనం అర్థం చేసుకోవడం ఉంది ఆయన్ని. అదేవిధంగా కండక్టర్కి కానీ డ్రైవర్ కానీ ఎవరి కేసులు చూసినా ముందుండి గైడెన్స్ ఇచ్చేవాడు. అటువంటి మంచి మనసు, అందుకనే అతని క్రియలు అతని కుటుంబాన్ని అభివృద్ధి పరిచేది. ఇవాళ అసలు ఇన్ని సర్వీస్ ఉన్నాయి, డెవలప్ అయి ఉద్యోగం చేసుకుంటున్నాను, ఆరోగ్యవంతుడిగా రిటైర్ అవుతున్నాడు. నిజంగా అతను చేసే మంచి పనులే. కాబట్టి ఇటు నాకు అవకాశం ఇచ్చిన డిఎం గారికి, అలాగే నా తోటి ఉద్యోగస్తున్నది, అలాగే మా కుటుంబ సభ్యులకు. నిజంగా ఆయన ఉద్యోగం చేశాడంటే ఆ తల్లి ఆ భార్య సహకరిస్తే కొంత ఉద్యోగం చేయగలరు. అలాగే ఆ పిల్లలను అభివృద్ధి చేశారు. నిజంగా వాళ్ళకు కూడా మా అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నామా. ధన్యవాదాలు. ఇప్పుడు ఉండే వ్యక్తి కొంచెం మధ్యలో కొంచెం ఇబ్బందులు పడతా ఉంటున్నాం. కానీ ఆ పద్ధతి అన్నది
తన జీవితంలో చివరి రోజుల్లో ఫలాలు మరి పథకం, ఎందుకంటే ఇప్పుడు ఆయన తెలిసిన మగపిల్లలు శుభ్రంగా చదువుకున్నారు, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇంకా ఇప్పుడు చేస్తున్నారంటే ఏదో మన కండక్ట్గా ఇలాంటి ఉద్యోగం వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారు దృష్టిలో తీసుకురాగలరు. మనం చేసుకున్న మంచి పనులే కరోనాలో కానీ ఏ మంచి పని చేసినా మంచి పని మనకు కూడా ఇప్పుడు వస్తారు. తాత్కాలిక నేషనల్ మజ్దూర్ యూనియన్ నుంచి మన సత్యమూర్తి గారు ఈ నెలకే మరి గంగాధర్ గారి రిటైర్మెంట్ ఫంక్షన్కి అధ్యక్షుడు దీపం గారికి, అలాగే ఇక్కడ చేసిన సూపర్వైజర్ అందరికీ, అలాగే కార్మికులకి, అలాగే గంగాధర్ గారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా నా శుభాకాంక్షలు. అయితే గంగాధర్ గారి గురించి చెప్పాలంటే నాకు డిపోకి వచ్చినట్టే 10 సంవత్సరాల నుంచి పరిచయం ఉంది. ఆయన నాకున్న ఈ డిపోలో అందరూ బాగా టచ్చే, కానీ ఆత్మీయంగా ఒక 10 మంది ఉన్నారనుకుంటే అందులో ఆయన కూడా నాకు ఒకడాయన. ఎందుకంటే ప్రతి విషయం కూడా నాతో కష్టాలు ఫస్ట్ ని ఫోన్ చేసి రాము సార్ చెప్తాడు, ఏం చేద్దామని అడుగుతుంటారు, ఇది ఇలా చేస్తే బాగుంటుందని చెప్తారు, డిఎం గారితో మాట్లాడాలని చెప్తారు, అన్ని విషయాలు కూడా. అంటే ఒకటి ఇక్కడ కూడా ఉంది, గంగాధర్ గారు ముక్కుసూడి మనిషి, ఏ విషయంలో రాజ్యాంగం ఒప్పుకోరు. కానీ ఇప్పుడున్న సమాజంలో పండేది ఏంటంటే మనిషి అన్నట్టు కొంచెం రాజ్యం ఉండాలి. ఆయన ఏంటంటే తప్పు ఒప్పుకోరు, ఖచ్చితంగా ఖండించాలన్నారు. వద్దండి ఖండించాలి. అర్థమవుతుందంటే సార్ చెప్పింది నేను చెప్పాను, చాలా మాటలు డిఎం గారు చూశారు. తన వ్యక్తిత్వం మాత్రం ఉన్నతమైన వ్యక్తిత్వం, ఎవరికి కూడా అన్యాయం జరగకూడదు, ఎవరికి కూడా బాధపడకూడదు. మన వల్ల అలాగే డిపార్ట్మెంట్ కూడా డిపార్ట్మెంట్ నుంచి కూడా ఏం అన్యాయం జరగకూడదు, దానికి మనం అంతా సహకారం ఉండాలి, అవసరమైతే మనం విధించాలా. కొన్ని విషయాలు అంటే 190 వరకు పర్వాలేదు, ఓ 10 విషయాల మొత్తం నేను కొంచెం రాజీ పడాలా చదువుకుంటున్నాను. అలాగే రిటైర్ అయిపోతున్నారు కాబట్టి అలాగే తప్పదు, ఇంటికాడ ఫ్యామిలీ చెప్పిన విషయాలు అలాగే కాదా పోయినా ఎక్కడ వాళ్ళు చెప్పినట్టు వినా తప్పదు కూడా. ఈ విధంగా ఎప్పుడైనా సరే భవిష్యత్తులో కొంచెం ఆయన రాజీ పడి కుటుంబాన్ని ఇప్పటికే కుటుంబాన్ని మన స్టేజ్కి తీసుకొచ్చారు. ఆయన ఎన్ని బాధపడ్డారో మనకు తెలుసు. వాళ్ళ అబ్బాయిని చదివించడానికి వాళ్ళ అబ్బాయిని లోన్లు పెట్టి అది పెట్టి ఆర్థికంగా ఎంతో ఇబ్బంది ఆయన అన్నీ తెలుసు. అయినా సరే ఆయన నిలదొక్కుని కుటుంబాన్ని స్టేజ్కి తీసుకొచ్చారు. ఆయనకి సహకరించి మా కుటుంబానికి కూడా మంచి ధన్యవాదాలు తెలియజేస్తాం. అలాగే వాళ్ళ శారీరక కూడా మంచి బాగా జరగాలని చెప్పి కోరుకుంటున్నాం. తుచి గంగాధర్ గారికి రిటైర్మెంట్ ఫంక్షన్కి వచ్చిన డిఎం గారికి, ఎస్ఐ గారికి, అలాగే ఈడీసీలకి, పెద్దలకు, నా తోటి ఉద్యోగులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మన ఆర్టీసీలో 30 సంవత్సరాలు సర్వీస్ చేయడం అంటే మాటలు కాదు. ఎందుకంటే మన ఆర్టీసీలో చాలా పరిస్థితులు తట్టుకొని అటు ఫ్యామిలీని, ఇటు ఉద్యోగాన్ని, అలాగే బయట సంఘ సేవల్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఆరోగ్యం కాపాడుకుంటూ వెళ్ళడం అంటే కత్తి మీద సాము. అలాంటి విషయంలో గంగాధర్ గారు ఎంతో కృషి చేసి మనకి ఒక రోల్ మోడల్గా ఉన్నందుకు కన్నడ అసోసియేషన్ తరఫున గంగాధర్ గారికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే తుచి గంగాధర్ గారు కండక్టర్గా ఇక్కడ తెలుసు, కానీ మాకు ఫ్యామిలీ ఫ్రెండ్. హైదరాబాద్లో మా నాన్నగారు చేసినప్పుడు మా అమ్మగారు, వాళ్ళ అమ్మగారు, అలాగే మొత్తం మా ఫ్యామిలీ, వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా క్లోజ్గా ఉండేది. అక్కడి నుంచి కూడా వాళ్ళ ఫ్యామిలీతో మాకు బాగా పరిచయము. గంగాధర్ గారి ఉద్యోగంలో చాలా కష్టపడి మెయిన్ ఒక కండక్టర్ ఉద్యోగి సాఫ్ట్వేర్ జాబులు చేస్తున్నారంటే ఆ యొక్క తండ్రి యొక్క, ఎందుకంటే వైఫ్ అయితే హౌస్ వైఫ్, ఒక కండక్టర్గా ఉద్యోగం చేస్తూ ఉన్న జీతంతో సర్దుకుంటూ పిల్లలను చదివించడం అంటే కత్తి మీద స్వామి రోజుల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు చదివించడం అంటే దాన్ని ఆయన చేసి చూపించాడు. అలాగే త్వరలోనే కూడా కొత్త గృహం కట్టుకుంటాడు, దానికి కూడా మనం అందరూ వెళ్ళాలి. ఇక్కడ రామచంద్రపురంలోనే కట్టుకుని సెటిల్ అవ్వాలని కోరుకున్నాము. అలాగే ఆయన కొత్త గృహం కూడా కట్టుకుంటున్నారు. అలాగే ఈ ఫంక్షన్కి వచ్చి గంగాధర్ గారికి శుభాకాంక్షలు తెలపడానికి వచ్చిన అందరికీ కూడా వందనాలు చెల్లించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అధ్యక్షత వహించిన డిఎం గారికి, సన్మాన గ్రహీత గంగాధర్ గారికి, అలాగే నా తోటి కార్మిక సోదరులందరికీ కూడా నమస్కారాలు. ముఖ్యంగా గంగాధర మంచిగా ఇప్పటివరకు చక్కగా ఉద్యోగం చేశారు. కొత్తగా ఏంటంటే నేను వచ్చి 7 సంవత్సరాలు అయింది.
అతను పూర్వం నుంచి కూడా అదే విధంగా ఉన్నాడు. ఆయన ఆరోగ్యం అంటే లావు అవడం కానీ లేదా ఇది కానీ అలాంటిది ఏం లేదు, అదే బాడీతో ఉన్నారు. ఆయన ఆరోగ్యంగా ఇప్పుడు దగ్గర సంతోషంగా ఉద్యోగం చేశారు. మొన్న మధ్య కొంచెం బాడీ ఒక నెల రోజులు సిక్ అయ్యారు, కానీ ఉద్యోగం మాత్రం పర్ఫెక్ట్గా ఉద్యోగం చేసేవారు. ఎప్పుడు కూడా ఆర్టీసీలో నేను ఇంతకుముందు చాలా సందర్భాల్లో చెప్పాను, మనం మానవ సేవే మాధవ సేవ. ముఖ్యంగా డ్రైవర్ కండక్టర్ వాళ్ళు అమోఘమైన సేవ అన్నమాట. అది భగవంతుడు మనకు కల్పించింది ఏంటంటే మనం సేవ చేస్తూ వాళ్ళకి మనము సేవ చేయడం. ఇది చాలా అంటే మిగతా రంగాలు కూడా ఉంటాయి, కానీ మన కండక్టర్ డ్రైవర్ మాత్రం చాలా ఎక్కువ. ఎవరైతే సంతోషంగా ఆనందంగా డ్యూటీ చేస్తారో వాళ్ళ కుటుంబాలు ఎప్పుడూ ఉన్నత స్థాయిలో ఉంటాయి. దానికి కారణం చాలా మంది చూసాం. ఇప్పుడు గంగాధర పిల్లలు కూడా భగవంతుడు ఇలా చక్కగా పొజిషన్లో ఉన్నారు. ఆయన మిగిలిన జీవితం కూడా సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ నాకు అవకాశంలో నేను పదవి విరమణ ఏర్పాటు చేసిన సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే ఆయన అందరూ చెప్పిన విధంగా ఆయన ముఖ్యుడు మనిషే. ఎందుకంటే ఆయన అనుకున్న ఆయన చేస్తారు. అలాంటి వ్యక్తి ఆయన పిల్లలు కూడా నా దగ్గర చదువుకున్నారు. ఈ విషయం చెప్పాలని కానీ చిన్నప్పుడు ఈ డిపార్ట్మెంట్లో రాకుండా నుంచి కూడా ఆయన తెలిసినప్పుడు ఆయన కష్టజీవి అంటే శ్రమజీవి నేను చెప్పాలంటే. అంటే నిజంగా మన వృత్తే కష్టంతో కూడుకొని వృత్తి. అలాంటి వృత్తులు ఆయన నెక్కుని వచ్చాడు. ఇంత ఆరోగ్యంగా ఇంత ఆహ్లాదంగా ఉన్నారంటే ఆ కుటుంబంలో నిజంగా స్త్రీ పాత్ర ఆ సతీమణి యొక్క పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ తండ్రి గారి పోస్ట్ అది. ఆయన ఏం చెప్పాలంటే ఆయన తండ్రి గారి ద్వారా వచ్చిన ఉద్యోగం. ఆ ఉద్యోగం ఆయన నిలబెట్టుకుని ఆయన ఎంత కష్టపడి వచ్చారో అంతా కూడా నాకు తెలుసు. ఆ విషయాన్ని పిల్లలు బాగా అభివృద్ధిలో తీసుకొచ్చారు. అదంతా భగవంతుని కృప చెప్పాలంటే కష్టే పని అంటున్నట్టుగా ఆయన కష్టపడితే ఫలితాన్ని సాధించారు. ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా వారికి ఆరోగ్యంగా ఉండాలని మరొకసారి కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. Chayla
ఇద్దరు కలిసి చాలా కాలం 2 సంవత్సరాల పైగా డ్యూటీ చేశారు. షార్ట్ డ్యూటీ ఎప్పుడు కూడా ఇంత బస్ డ్యూటీలో ఎప్పుడు ఏమి రాకుండా ప్రతి సెకండ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ డ్రైవర్ని ముందు జాగ్రత్త చేపుతూ బస్సు వెనకాలకి వెళ్ళి రైట్ చేసి శ్రీ గంగాధర్ గారు శ్రీ మంచి వ్యక్తి, శ్రీహోభిలాషి, ప్రతి ఒక్కరికి సహాయ సహకారం అందిస్తూ ఆయనకు తోచిన విషయాలు సలహాలు ఇస్తూ ఈ 30 సంవత్సరాల్లో తన సుదీర్ఘ ప్రయాణంలో అనేక మంది కండక్టర్లు డ్రైవర్లకు సహాయ సహకారం అందిస్తున్నారు. అదేవిధంగా కండక్టర్ అసోసియేషన్ స్థాపించడంలోనూ దానికి సేవలు చేయడంలోనూ అగ్ర నాయకుడు. నిజంగా ఆయన రిటైర్డ్ అయిపోవడం మాకు బాధగా ఉన్నప్పటికీ ఆయన రిటైర్డ్ అయ్యే ఆనందంగా జీవించాలని, ఆ కుటుంబ సభ్యులతో ఆనందంగా జీవించాలని, ఆ కుటుంబంలో ఆ బిడ్డలను ఉన్నతికి తీర్చిదిద్దిన గంగాధర్ గారు, అదేవిధంగా కార్మికులకు అనేక సహాయం చేసిన గంగాధర్ గారికి, ఆ కుటుంబానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రాంచంద్ర డిపోలో 1996లో స్టాఫ్ కోటాలో మా నాన్నగారు అనారోగ్యరీత్యా కాలం చేయటం వల్ల నేను కండక్టర్గా ఈ డిపోలో జరగడం జరిగింది. నాటి నుండి ఇప్పటి వరకు కూడా మీ అందరి మధ్య ఆదరాభిమానులతో నేను ఒక స్థాయికి ఎదగడం జరిగింది. అలాగే ఇటు ఎంప్లాయీస్ యూనియన్లు కానీ, అటు ఎన్ఎంయూ కానీ, ఇటు యునైటెడ్ వర్కర్స్ యూనియన్ వారు కానీ అందరితో కూడా కలిసిమెలిసి అందరికీ చేతుగోడగా ఉండడం జరిగింది. అందరికీ మీరు చూపించిన ఈ 30 సంవత్సరాల సర్వీస్ కాలంలో మీతో పాటు గడిపిన ఈ కాలాన్ని నా మనసులో ఇక్కడ పెట్టుకుని మీ అందరినీ గుర్తించుకుంటారని మరీ తెలియజేస్తూ పేరు పేరున డిపో అధికారులకు మరియు గ్యారేజీ సిబ్బందికి, సెక్యూరిటీ సిబ్బందికి, ఆఫీస్ వారికి, నా యొక్క సీనియర్స్, జూనియర్స్, అలాగే కండక్టర్ అసోసియేషన్ కమిటీ వారికి, అలాగే డ్రైవర్లు అందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ నేను మరొకసారి మీ ముందుకి త్వరలో వస్తానని తెలియజేస్తూ అందరికీ నమస్కారం. ఇది అందరికీ ఎంతో స్ఫూర్తిదాయకం అండి. ఎందుకంటే ఇది ఫస్ట్ టైం నేను ఇలా చూడడం. ఇప్పుడు కూడా ఇలా చెక్కు రూపంలో ఇలా ఇవ్వడం అనేది ఇప్పటి వరకు కూడా నిజంగా చూడలేదు. దీని స్ఫూర్తిగా అందరూ ఇక్కడి నుంచి మార్గదర్శకంగా తీసుకుంటూ ముందుకు వెళ్తారని మన కండక్టర్ అసోసియేషన్ తరఫు నుంచి మేము విన్నవించుకుంటున్నాం. ఈ వీడియో మీ మనసును కొంచెమైనా తాకితే, మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ఒక చిన్న సపోర్ట్గా లైక్ చేయండి. ఇలాంటి మంచి విషయాలు మరింత మందికి చేరాలంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరి ప్రతిరోజు కొత్త వీడియోలు మిస్ కాకుండా ఇప్పుడే కేవీ టాక్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం ఎప్పటికీ మర్చిపోవద్దు. ఇది కేవీ టాక్స్, మన మాట, మన భావం, మన జీవితం.